హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో దొండకాయ వేపుడిని ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా సరికొత్తగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అలాగే దొండకాయలు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కదండి, వాటిని ఎలా త్వరగా ఫ్రై చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ దొండకాయ ఫ్రై చేయడం కోసం నేను ఇక్కడ 1/2 kg వరకు దొండకాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి చివరలు తీసేసుకుని ఇలా సన్నగా పొడుగు ముక్కల్లా తరుక్కోవాలి. ఇలా సన్నగా పొడుగ్గా తరిగినట్లయితే తొందరగా వేగుతాయండి. అలాగే కొన్ని దొండకాయలు ఇలా కొద్దిగా రంగు వచ్చి ఉంటాయి కదా, వాటిని కూడా ఈ ఫ్రై కోసం ఉపయోగించుకోవచ్చు. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా చీలికలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని వేడి చేసుకుని ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులను వేసుకుని వీటిని నిదానంగా లో ఫ్లేమ్లో కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పు వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పుచ్చపప్పు ఉంటుంది కదండి, అదైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఇలా కొద్దిగా జీడిపప్పు రంగు మారుతున్నప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకుని ఈ నువ్వులను కూడా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి నువ్వులు కూడా త్వరగానే వేగిపోతాయి. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 2 కూడా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. తర్వాత ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుని వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేసుకోవడం వల్ల ఫ్రై తినేటప్పుడు మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ టేస్ట్ బాగుంటుందండి. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇలా పల్లీలను ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిగిలిన నూనెలోకి దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చితే పోపును కూడా వేసుకోవచ్చు. ఫ్రై మొత్తం కంప్లీట్ అయ్యేసరికి పోపు మాడిపోతుందండి, అందుకని నేను వేసుకోవట్లేదు. ఈ దొండకాయ ముక్కలు సగం వేగేంత వరకు కూడా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలను చక్రాల్లా కాకుండా ఇలా సన్నటి పొడుగైన ముక్కలను తరుక్కుని మూత పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే త్వరగానే వేగిపోతాయి. 10 నిమిషాలకి ఇలా సగం వేగుతాయండి. ఇలా సగం వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను దొండకాయ ముక్కలను ఒకేసారి వేసినట్లయితే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి, దొండకాయలు మాత్రం పచ్చిగానే ఉండిపోతాయి. దొండకాయలు సగం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నట్లయితే 2 సమానంగా వేగుతాయి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఉల్లిపాయలు దొండకాయ ముక్కలు త్వరగా వేగడం కోసం ఉప్పును కూడా వేసుకుని అంతా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కదుపుతూ ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించుకోవాలి. ఇవి 2 కూడా బాగా ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు జీడిపప్పును వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. పచ్చి కొబ్బరిని ఉపయోగిస్తున్నట్లయితే ముందు కొబ్బరిని వేసుకుని గ్రైండ్ చేసుకుని తర్వాత జీడిపప్పును పప్పును వేసుకుని గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తని పొడిలా గ్రైండ్ చేస్తే నూనె బయటకు వస్తుందండి. ఇలా పల్స్లో పొడి పొడిగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోండి. ఈలోపు దొండకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయి. ఈ దొండకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి నాకు 20 నిమిషాల దాకా టైం పట్టింది. దొండకాయలు వేగాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. మూత పెట్టుకుని వేయించుకున్నాం కాబట్టి దొండకాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఈ పొడిని స్టవ్ ఆఫ్ చేసుకునే 2 నిమిషాల ముందు మాత్రమే వేసుకోవాలి. పొడి వేసుకుని కలుపుకునేసరికి ఫ్రై అంతా కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని ఒకసారి అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ దొండకాయ ఫ్రైని మీరు పప్పు, సాంబార్ అలాగే రైస్లోకి సైడ్ డిష్గా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నూనె ఎక్కువ వాడకుండా ఇలా చాలా త్వరగా దొండకాయని ఫ్రై చేసుకోవచ్చు. ఈసారి దొండకాయ ఫ్రై చేసేటప్పుడు ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.